లెట్స్ టాక్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ నీట్ పేపర్ లీక్ కి సంబంధించిన ప్రొటెస్ట్ ఏదైతే జరుగుతుందో అగైన్స్ ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్, హూ ఈస్ అపాయింటెడ్ బీజేపీ పార్టీ నుంచి అని చెప్పాలా లేకపోతే ఎలా చెప్పాలి, ఐ డోంట్ నో, చెప్పచ్చా అలాగా? లైక్ మళ్ళీ నా మీద అనవసరంగా అలిగేషన్స్ వస్తాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే నీట్ పేపర్ లీక్ అయ్యింది అండ్ దానివల్ల జరిగిన ఆ ఘోటాల ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాలి అని చెప్పేసి ఏదైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో దాని గురించి మాట్లాడుకోబోతున్నాము. నాట్ సిజేపీ పార్టీ, నాట్ సంథింగ్ ఎల్స్. మీరు ఎటువైపు? మీరు విద్యార్థుల వైపా? నేను 100% విద్యార్థుల వైపే. నేను విద్యార్థుల వైపు, దేశం వైపు, దాంట్లో డౌట్ లేదు. ఐ థింక్ ఇది ఎవరైతే వీడియోస్ చూసారన్నవి ఇప్పటి వరకు నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఛానల్, వేరెవర్ ఐ డిడ్, నా స్టాండ్ ఏంటో అందరికి క్లియర్ గా చేశారు ఆల్రెడీ. yes, note this point your honor. yes, okay. మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏ వీడియోలైనా నా స్టాండ్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే. నేను అందులో ఏమి న్యూట్రల్ అను, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్, నాకు భయం లేదు. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో దట్ మీరు విద్యార్థుల వైపు అని. మనం రేపే వెళ్తున్నాం ఇందిరాగాంధీ దగ్గర, మన వంతు సపోర్ట్ ఇస్తున్నాం చిన్న ప్లకార్డ్స్ పట్టుకొని. మీ ప్లకార్డ్ పైన ఏం రాసి ఉండబోతుంది? నా ప్లకార్డ్ విద్యార్థుల పేరుతో ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చేసుకుందాం. మరి విద్యార్థుల వైపు నుంచి వాళ్ళకి వెనుదన్నుగా నిలవడానికి వాళ్ళకి ఇప్పుడు అక్కడ నిజంగానే కాసేపు వీళ్ళందరూ నీటి విద్యార్థులని అనుకుందాం. దెన్ 20 లక్షల మంది ఎవరు రాశారు? 11 లక్షల మంది పాస్ అయ్యారు. సో ఇంకా వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని అన్నారో, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. ఐ థింక్ 2 ఏళ్ల క్రితం బాలాసోర్లో ట్రైన్ యాక్సిడెంట్ అయింది. అశ్విని వైష్ణవ్ ఎంతమంది రాజీనామా అడిగారండి? పెహల్గామ్ అయింది, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అది హోమ్ మినిస్ట్రీ దాంట్లో హిందువులు పోయారు. అమిత్ షా గారు రాజీనామా చేయాలని అన్నారా? ఒక ఫెయిల్యూర్ జరిగితే రాజీనామా చేయాలని అన్నట్లయితే మరి చాలా వస్తాయి కదా, మరి వాళ్ళవి ఎందుకు అడగలేదు? ఓన్లీ అంత ఫ్యాసినేషన్ ఏంటి ధర్మేంద్ర? ఆ మినిస్ట్రీ అంత పవర్ఫుల్ అని నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. అంటే మోర్ పవర్ఫుల్ దెన్ హోమ్ మినిస్టర్ అని చెప్పి నాకు అది ఇప్పుడే తెలిసింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంత పవర్ఫుల్ అని. మీరు మోకాలికి బోడిగుండుకి కాదు ముడి పెడుతున్నారని మీకు అనిపించట్లేదు? లేదు. ఒక తప్పు జరిగితే రాజీనామా చేయాలని అన్నప్పుడు అవి కూడా తప్పులే, వైఫల్యాలే కదా. బాలాసూర్ లో మనుషులు పోలేదా? ఒడిశాలో బాలాసూర్ అయిన దాంట్లో ఎంతమంది మనుషులు పోయారో మనం చూసాం కదా. మోదీ గారే వెళ్లాల్సి వచ్చింది అక్కడికి, మరి అప్పుడు ఎందుకు రాజీనామా అడగలేదు? మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉంటే మీరు లైక్ మీరున్న హయాంలో ఇలాంటి ఒక పెద్ద ఘోటాలా జరిగితే మీరు దానికి నైతిక బాధ్యత వహిస్తారా, వహించరా? నైతిక బాధ్యత వహించను అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్నారు. నేను మీ గురించి మాట్లాడుతున్నాను. నేను నైతిక బాధ్యత వహించి దాన్ని లైక్ అంటే మీ స్టైల్ ఆఫ్, మీరు ఒకే ఒకటి సినిమాలో ఇవాళ మీరు అర్జున్ లాగా మీరు వన్ డే ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుందాం. వాట్స్ యువర్ స్టైల్ ఆఫ్? అంటే అవన్నీ హైపోథెటికల్. ఐ అండర్స్టాండ్ మీరు అంటుంది. ఎందుకంటే ఇది చెప్పడం చాలా ఈజీ. నేను మినిస్టర్ అయితే నేను ఇచ్చేస్తాను, నేను సీఎం అయితే ఇచ్చేస్తాను. బట్ అక్కడ వాళ్ళు ఎవరెవరితో హ్యాండిల్ చేయాలో అనుభవం నాకు లేదు, నాకు తెలియదు కూడా. సో ఐ కాంట్ సే నేను ఇది చేసేస్తా, ఇది పీకేస్తా, అది పొడి చేస్తా అని చెప్పి నేను అనలేను. బట్ వాట్ ఐ మీన్ టు సే ఇస్, నాకు మీరు ఏం అడగాలనుకున్నారో నాకు అర్థమైంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తారు, ఓకే, ఆయన వల్ల జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇంకొకళ్ళు XYZ ఇంకెవరు, మోదీ గారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ తీసుకున్నారు, ఓకేనా, అది ఎవరికి ఇవ్వాలి, అందరు దద్దమ్మలు నేనేది హ్యాండిల్ చేస్తాను, మోదీ గారు తీసుకున్నారు. దానివల్ల ఆయన సమస్యకు పరిష్కారం వచ్చిందా? పరిష్కారం ఎక్కడొచ్చిందండి? ఒక వ్యక్తి రాజీనామా చేసేస్తే మీరు ఆ వ్యక్తిని అంటే అకౌంటబిలిటీ ఎక్కడుంది? అకౌంటబిలిటీ లేదు కదా. ఇఫ్ యూ ధర్మేంద్ర ప్రధాన్ తప్పు జరగలేదని నేను అనట్లే, దట్ మిస్టేక్ హ్యాపెండ్ నీట్. బట్ అది మిస్టేక్ జరిగినప్పుడు మిస్టేక్ అని సరిదిద్దడం కదా మంత్రి బాధ్యత. నా బీజేపీ వాళ్ళు ఇప్పుడు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఏమంటారు, మేము ఇవి తీసుకునేది ఎందుకంటే ఏవైతే తప్పులున్నా వాటిని సరిచేయడానికి అని అంటారు. దే ఆర్ నాట్ ఎస్కేపింగ్ కదా. దట్ ఈస్ వాట్ ఎ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ షుడ్ డూ. అది ఎవరైనా ఉండనివ్వండి. ఇన్ఫాక్ట్ ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారైనా రాజీనామా చేసేసారు, బిగ్ ఎగ్జాంపుల్ కింద చెప్తారు. దాని తర్వాత ఏమి రైల్వేలో రిఫార్మ్స్ జరిగాయి, దానివల్ల రైల్ యాక్సిడెంట్స్ ఏమన్నా ఆగాయా? ఇట్ డిడ్ నాట్ స్టాప్ కదా. సో ఈ తప్పు జరిగింది కాబట్టి రాజీనామా అనేది ఐ రియల్లీ డోంట్ థింక్ అది వాళ్ళని అకౌంటబిలిటీ కింద లేదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ నెక్స్ట్ ఇంకో మినిస్ట్రీలో పెడతారు, అక్కడ మళ్ళీ తప్పు జరుగుతుంది, ఇంకో మినిస్ట్రీలో పెడతారు, ఇంకో మళ్ళీ అయిపోదు అంటే అది కాదు కదా కరెక్ట్. తను మార్చాలి.
ఐ డోంట్ థింక్ ఎవరు ఒప్పుకోరు, ఇది మీరు అస్సలు ఒప్పుకోరు, బట్ ఐ రెస్పెక్ట్. నేను ఒప్పుకోవడం సెకండరీ. నేను ఎవరినండి, న్యూట్రల్ బాడీ. Only questions and who will only try to bring out perspectives. నేను వాళ్ళ దృష్టికోణాన్ని మాత్రమే బయట తీసుకొస్తాను. I don't belong to any party or I don't take side. I'm not a biased person. But ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతుంటారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగండి, ఆ క్వశ్చన్ అడగండి, యూనో ఒకవేళ ఈ క్వశ్చన్ వేస్తే దీనికి ఏం ఆన్సర్ వస్తుందో మాకు కావాలి తెలుసుకోవాలి. సో దట్ నేను థ్యాంక్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ మీ అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి. నేను సారీ ఫర్ ఇంటరప్టింగ్, నేను ఆల్రెడీ దీని గురించి 2-3 ఛానల్స్ లో 2-3 డేస్ నుంచి మాట్లాడుతున్నా, ఈ రోజు కూడా మాట్లాడా. సో ఏంటంటే నాకు అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నాకు ఏంటంటే మీ దగ్గర ఇక్కడ ఐ బిలీవ్ మీరు ఎట్టుంటారని. సో మీరు ఎలాంటి అడుగుతారా? సో ఏంటంటే ఆ క్వశ్చన్స్ మీ దగ్గర వస్తే అవి కూడా యాడ్ చేసి ఆన్సర్స్ ఇవ్వడం కూడా ఐఎమ్ రెడీ. ప్లీజ్ లెట్స్ కైండ్ ఆఫ్ యూనో కొలాబే అనుకుందాం అక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఏంటండి, సో దట్ ఐ విల్ సర్పాస్ దెమ్. అడుగుతున్నారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు అడగారు అంటే నేను అదే అంటాను, రాజీనామా అనేది సమస్యకు పరిష్కారం కాదు కదా. సమస్యకు పరిష్కారం ఏంటి, అది జరగకుండా ఉండడం. అది జరిగింది, దాని తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏం తీసుకున్నారు సార్? టెలిగ్రామ్ ఆపడమా? టెలిగ్రామ్ ఆపడం ఎందుకు అంత లైట్ తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. టెలిగ్రామ్ ఎందుకు ఆపారు అసలు? ఇప్పుడు టెలిగ్రామ్ గురించి అందరూ చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ అందరూ అయిపోయారు. టెలిగ్రామ్ ఎందుకు ఆపారు? ఎవరు ఒపీనియన్ అంటే మీరు చదివిన దాన్ని బట్టి టెలిగ్రామ్ ఎందుకు ఆపారు అనుకుంటున్నారు? ఒక కారణం అయితే ఉండాలి కదా ప్రభుత్వం చేసిందంటే. ఎందుకు ఆపారని అనుకుంటున్నారు టెలిగ్రామ్? ఫేక్ న్యూస్ దాని ద్వారా రన్ అవ్వకుండా ఉండడానికి. నీటిది పేపర్ దాంట్లో ఫేక్ న్యూస్ రన్ అయినది టెలిగ్రామ్ వాజ్ మెయిన్ సోర్స్. దానికోసమే దాన్ని ఆపారు, అంతేగాని పేపర్ లీక్ అవ్వకుండా ఉంటుందని కాదు. సో అదే అన్నాను కదా. సో ద పాయింట్ ఈస్ గవర్నమెంట్ సమంగా చెప్పదు, దాంతో అవతల వాళ్ళు రకరకాల నరేటివ్లు తీసుకుంటారు. సో ఎవ్రీవన్ గెట్ క్యారీడ్ అవే విత్ ద గవర్నమెంట్, ఎవరైతే వీళ్ళ ఉన్నాయో వాళ్ళతోని. సో దిస్ ఈస్ ఇన్ ఏ వే అడ్రస్ చేయడంలో గవర్నమెంట్ ఈస్ ఫెయిలింగ్. ఇన్ దట్ వే గవర్నమెంట్ అనక తప్పదు. బట్ షుడ్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్? అబ్సల్యూట్లీ నాట్. ఇన్ఫాక్ట్ ఈ ప్రొటెస్ట్ జరగక ముందు నాకు ఒక్కడో చోట అనిపించేది, అరే ఎందుకు అనవసరం లొల్లని. బట్ ఎప్పుడైతే ఈ అనార్కీ జరిగిందో ఐ బిలీవ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితి రాజీనామా చేయనివ్వకూడదు. ఇన్ఫాక్ట్ ఇంకో మినిస్ట్రీ ఇవ్వాలి 100%. అంటే కాదా? హౌ ఇస్ దిస్ నాట్ ఎనార్కీ అండి? చెప్పండి. స్టూడెంట్స్ అనే వాళ్ళు దేశ భవిష్యత్తు అని మనం అంటాం. విచ్ స్టూడెంట్ వుడ్ వాంట్ టు డిస్ట్రాయ్ హైడ్రోజన్ ట్రైన్? వరల్డ్ లో చాలా తక్కువ దేశాలు ఇవి కనుక్కున్నాయి, సొంతంగా తయారు చేసిన. ఇప్పుడు ఆ టెక్నాలజీ గురించి మనం కూడా బోస్ట్ చేయొచ్చు అని చెప్పేసి దాని హైయెస్ట్ స్పీడ్ 75 km/h. నేను రీసెంట్లీ కూడా డీటెయిల్స్ అంత డిస్క్రిప్షన్ స్పెషాలిటీస్ తెలియదు, బట్ అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకటి నేను చదివాను. ఎందుకంటే మీరు అంటే మేము మిమ్మల్ని మిస్ అయినాను కదా, మీరు ఒకవేళ వచ్చుంటే దాని గురించి కూడా అడ్రస్ చేస్తున్నాం. వీఆర్ వన్ ఆఫ్ దోస్ కంట్రీస్, వెరీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ 10 దేశాలు కూడా లేదు. అలాంటి చూసి ఎవరికైనా గర్వంగా అనిపిస్తుంది, కానీ దాని మీద రాళ్ళు కొట్టాలని ఎవరు అనుకుంటారు? హూ వుడ్ థింక్ అబౌట్ దట్? ట్రైన్ మీద కొట్టారా? yes, ట్రైన్ మీద కొట్టారు. నిజంగా స్టూడెంట్స్ అయితే వాళ్ళు మరి ఇప్పుడు చేసిన వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళు స్టూడెంట్స్ కాదా? ఇప్పుడు చేసిన వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ అండి. మెడలో ఐడి కార్డులు ఉన్నాయి, వాళ్ళ హాల్ టికెట్లు ఉన్నాయి. ఏవైతే మీరు హాల్ టికెట్స్ అంటున్నారో, ఈ హాల్ టికెట్స్ పెట్టి దీంట్లో గొటాలాలు జరిగినవన్నీ నేషనల్ NAT ఎడ్యుకేషన్ కి సంబంధించింది టెస్టింగ్ ఏజెన్సీ, సారీ NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నేను ఇన్ని ఆన్సర్లు యాడ్ చేస్తే దీంట్లో నేను ఇన్ని చేయలేదు అని వచ్చింది గొటాలని ఎవరైతే చెప్తున్నారో OMR షీట్ వాళ్ళు పెట్టి వాళ్ళు బహిర్గతం చేసి చెప్తున్నారు, నీ హాల్ టికెట్ నెంబర్ ఇది నువ్వు ఏదైతే పెట్టా ఆర్టిఫిషియల్లీ నువ్వు క్రియేట్ చేసింది నీది, ఇది నువ్వు ఇన్ని ఆన్సర్ చేయలేదని. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే OMR షీట్లు రాసి ఇవ్వాలి కదా ఎక్కడైనా హాల్లో. క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళడం చూసాను కానీ OMR షీట్లు ఎలా తీసుకెళ్తారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఫస్ట్ థింగ్ లెట్స్ చేస్తే ఓకే ఐఎమ్ రాంగ్, వాళ్ళు స్టూడెంట్సే, నేను ఒప్పుకుంటా. ఏ స్టూడెంట్ బస్ నామ్ రహేగా అల్లాకా అనే దాన్ని మీరు CJP ప్రొటెస్ట్ కదా అక్కడ అవుతుంది, ఆర్ నీట్ కోసం ధర్మేంద్ర ప్రధాన్, దాంట్లో ఇండియన్ ఆర్మీ అనేది ఎందుకు వచ్చింది? అది కరెక్టా? ఐ థింక్ అర్థం అయ్యి ఉంటుంది, నేను అనకూడదుగా. ఇంకొంతమంది ఎవరైతే నీట్ ఆస్పిరెంట్స్ క్లియర్ చేశారో వాళ్ళ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు మోదీ గారితో వాళ్ళవే క్లియర్ అయ్యాయని అన్నారు. అవి అంటారా నిజంగా స్టూడెంట్స్ అయితే? సరే ఆవేశంలో అనేసారు, ఇది ఫైన్. ఇండియన్ ఆర్మీ ఏం చేసింది? మీరు మోదీ గారిని అనొచ్చు అనకపోవచ్చు, ఎందుకంటే ఆయన పొలిటికల్ జీవితంలో ఉన్నారు కాబట్టి ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయనే అంటారు నేను రోజుకి ఇన్ని గాలి ఖాతామని. అమిత్ షా గారు
రాజకీయ అంటే గృహమంత్రి రాజకీయాల్లో పోటీ చేస్తారు కాబట్టి ఆయనను కూడా మీరు అనొచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ ఆబ్వియస్లీ. ఇండియన్ ఆర్మీ పోటీ చేస్తుందా? ఇండియన్ ఆర్మీని ఎవరంటారండి అసలు? ఇండియన్ ఆర్మీని అనాల్సిన అవసరం ఏముంది? అక్కడ నిలువరించడానికి వచ్చిన ఫోర్సెస్ ఎవరండి? స్టేట్ పోలీస్ ఫోర్స్, ఢిల్లీ పోలీసు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్. ఒక్కళ్ళ దగ్గర వెపన్స్ లేవు ఫర్ ద రికార్డ్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనేది నాన్ లీథల్ వాళ్ళు, నాన్ లీథల్ ఫోర్స్ అది. అంటే వాళ్ళ దగ్గర గన్స్ ఉండవు. వాళ్ళకి ఏంటంటే స్మోక్ బ్యాటాన్స్, స్మోక్ పెల్లెట్స్, లాఠీలు ఇవే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఎలాంటి ప్రబుద్ధులు కూర్చుని ఉన్నారు ఆ ప్రొటెస్ట్ లో. అందుకే వాళ్ళు ఎటువంటి వెపన్ పెట్టుకోలేదు. వెపన్ ఇస్ సంథింగ్ విచ్ విల్ హర్ట్ ది ఆపోజిట్ ఇండివిజువల్ కదండి, ఇన్ ఎనీ ఫార్మ్. ఒక ఫిల్మ్ ఉంటుంది జోజీ అని చెప్పేసి, చిన్న మన ప్లాస్టిక్ గన్స్ ఉంటాయి కదా, లైక్ చిన్న చిన్న ప్లాస్టిక్ పెలెట్స్ తో కూడా లైక్ బాటిల్స్ ని కొడితే అది చేయొచ్చు. దాంతో లిటరల్లీ ఒక మనిషి చచ్చిపోతాడు అక్కడ. లైక్ ఇప్పుడు అదంతా లీతల్ కాదు, బట్ అది లీతల్ అయింది ఆ సిచ్యువేషన్ లో. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దగ్గర అలాంటివి ఉండవండి, అలాంటివి ఉండవు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ is created in such a scenario where they will use only non-lethal weapons. In any case వాళ్ళు ఉన్న చోట ఎటువంటి క్యాజువాలిటీ అవ్వకూడదు అనే కారణంతోనే నా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ క్రియేట్ చేశారు. లాఠీలు యూజ్ చేస్తారు, లాఠీలు వాటికి మేకులు దించారండి. లాఠీలకి మేకులు పెట్టి ఆ మేకులతో కొట్టారు. ఎక్కడెక్కడైతే కొట్టారో వాళ్ళకి అలా మన జల్లెడు అంటారే, జల్లెడు. గివ్ వన్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి. వీళ్ళందరూ చాలా పీస్ఫుల్ గా చేయాలనుకున్నారు కదా. ఇమాజిన్ మీరు అన్నదానికి నేను ఇప్పుడు ఒక ఆన్సర్ ఇస్తాను. పెప్పర్ స్ప్రే కళ్ళల్లో కొట్టారు పోలీసులకి. అవును, ఒక స్టూడెంట్ కొట్టారు, నేను పెప్పర్ స్ప్రే కొట్టారు. మీరు ఒక్క స్టూడెంట్ అండి, నేను నిన్న రాత్రి కూడా చెప్తున్నా RAF దగ్గర. I'll tell you 3 incidents. ఇప్పుడు మీరు దగ్గర ఉన్నప్పుడు అంటే జస్ట్ ఇమాజిన్ యువర్ పోలీస్ ఆఫీసర్. ఇది స్క్రీన్ మీద మీకు కూడా చూపిస్తాను. లైక్ లాఠీస్ చెప్పాను కదా, లాఠీ కనిపించిందా ఇక్కడ? కొంచెం బ్యాక్ వెళ్ళండి, పక్కన నెక్స్ట్ పిక్చర్ ఉంటుంది. ఎంటైర్ పక్కన బ్యాక్ వెళ్ళండి. సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ హ్యాడ్ నెయిల్స్. పోలీసులు ఎక్కడున్నారు ఈ ఇమేజ్ లో? మీకు చూపిస్తాను. అండ్ ఇంకోటి అంటే పోలీసులు లేరండి, లైక్ ప్రైవేట్ పీపుల్, లైక్ వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు. మనకు తెలుస్తుంది పోలీసులు ఎలా ఉంటారో, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, లైక్ వాళ్ళ డిసిప్లిన్డ్ గా ఆ హెయిర్ కట్. వాళ్ళ ర్యాండమ్ పీపుల్ వచ్చేసి లైక్ పోలీసులతో కలిసి లైక్ అవుట్ సోర్స్ అయినట్టుగా, మీకు వేరే పిక్చర్ చూపిస్తాను, అవుట్ సోర్స్ అయిపోయి వాళ్ళతో కలిసి లైక్ వీళ్ళ మీద దాడి చేస్తున్నారు లాఠీస్. ఇన్ఫాక్ట్ అతన్ని క్వశ్చన్ చేస్తే నీకు ఆన్సర్ కావాలి కానీ ఇస్తాను అని చెప్పేసి పట్టుకొని వాడిని కొట్టారు. పోలీసులు అంత అగ్రెసివ్ అవ్వలేదు. పోలీస్ బికేమ్ అగ్రెసివ్ వెన్ దే వేర్ అటాక్డ్. వాళ్ళ అభిజిత్ దీప్ కే వీడియో ఓపెన్ గా ఉంది. ఒక RAF సోల్జర్ ని లిటరల్ గా లించ్ చేసేపోయారు వీళ్ళు చుట్టుముట్టి. సో ఇప్పుడు మీరు ఇన్ని వాట్ ఎవర్ వీడియో షోన్. నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇమాజిన్ యువర్ పోలీస్ ఆఫీసర్, మీరు లాస్ట్ చూసారు, మీ చుట్టూ యువర్ హ్యావింగ్ సో కాల్డ్ స్టూడెంట్స్, మీ చుట్టూ 2-3 పోలీసులే మీతో పాటు ఉన్నారు. ఒక్కసారిగా మీ మీద కళ్ళల్లో పెప్పర్ స్ప్రే జల్లేశారు. సో వాళ్ళకి భయం అనిపిస్తుంది కదా, పానిక్ అవుతారు కదా, వాట్ దే విల్ డూ అని. ఫస్ట్ యాక్ట్ అక్కడ చేయాల్సింది, నేను పోలీస్ గా మర్చిపోతాను, ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం సరే నేను నిలవరిస్తాను. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఏమన్నా జరగచ్చు. ఇమాజిన్ వాళ్ళ దగ్గర కర్ర ఉంది కాబట్టి సరిపోయింది. ఇమాజిన్ ఇఫ్ దే హ్యాడ్ ఎ గన్, వాట్ పోలీస్ వుడ్ హావ్ డన్? కర్రతో ఇప్పుడు ఈవెన్ అది కూడా డేంజరే ఇన్ఫాక్ట్. ఎందుకంటే వాళ్ళు అనే ప్రాసెస్ లో మీరు ఇందాక లాఠీతో ఏం అవ్వదన్నారు, తలకి తగిలి ఉంటే. ద వెరీ పర్పస్ ఏవైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ అంటున్నారో వీళ్ళు నడుపుతున్న వాట్సాప్ గ్రూపుల్లో ఏమిటంటే కమ్సే కమ్ ఏక్ ఆద్మీకోతో మర్నా చాయేనా, ఏక్తో మార్దో, ఒక్కడన్నా చంపండి అని చెప్పి అంటున్నారు వీళ్ళు. ఏం అది కూడా క్రియేట్ చేయలేకపోతున్నారా అని అడుగుతున్నారు. అండ్ దే ఆర్ స్టూడెంట్స్. సరే ఓకే ఫైన్. లారీల్లో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ కదా చేద్దాం అనుకుంటుంది. లారీల్లో వాళ్ళకి రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? హౌ డిడ్ దే పెల్ట్ స్టోన్స్ ఎట్ ద పోలీస్? కాసేపు అనుకుందాం పోలీసులు అగ్రెసివ్ అవ్వాలని అనుకుందాం. ఢిల్లీ పోలీసుల దగ్గర దే ఆర్ ఆర్మ్డ్. నేను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ గురించి చెప్పాను, దే ఆర్ నాన్ లీథల్ అని. బట్ ఢిల్లీ పోలీస్ ఆర్ లీథల్. ఢిల్లీ పోలీసులు దే ఆర్ అంటే వాళ్ళ దగ్గర గన్స్ వాడే అధికారం ఉంది, లీథల్ గన్స్, మెషిన్ గన్స్ అవనివ్వండి, వాట్ ఎవర్ యు నేమ్ లీథల్ గన్స్, దే ఆర్ హ్యావింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ టు యూజ్ దెమ్. మొన్న ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సోమవారం జరిగిన దాంట్లో ఒక్క వీడియోలో ఒక్క ఢిల్లీ పోలీసు దగ్గర లీథల్ వెపన్ ఉన్నది చూపియండి. ఎందుకు పెట్టలేదు అంటే ఈ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో, బీట్ ర్యాపిడ్ యాక్షన్ ఎవరైనా, వాళ్ళది హెల్మెట్ ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అది లాగేసుకున్నారు. వాళ్ళవి ఏవైతే షీల్డ్ వాళ్ళు వేసుకున్నారో ఒక జాకెట్, వాళ్ళు అది లాగేసుకున్నారు. ఇమాజిన్ వాళ్ళ దగ్గర గన్ ఉంటే గన్ను లాగేసుకుని ఉంటే
బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ ఎలా వైలెంట్ అయిందండి? ఒక వ్యక్తి పోవడం వల్లే కదా పోలీసు దాడుల్లో. ప్రొటెస్ట్ అనేది బంగ్లాదేశ్ లో కాదు, ఇప్పుడు మనం కూర్చున్న పక్కనే ఈ బాలనగర్ లో అయినా సరే ప్రొటెస్ట్ లాగానే ఉంటుంది. సో అంటే లెట్స్ నాట్ ప్రొటెస్ట్ స్టైల్ తీసుకుందాం మనము. మళ్ళీ ఇప్పుడు అంటే బంగ్లాదేశ్ ఎటో వెళ్ళిపోతుంది అంటే ఐ వాంట్ స్టిక్ టు ఢిల్లీ, ఆ చంచాడ్ ఏదైతే ఉందో అక్కడ వరకు. అసలు మీరు చెప్పండి బంగ్లాదేశ్ మీరు వద్దు అని అంటున్నారు, బట్ ప్యాటర్న్ ఇస్ సేమ్. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ వద్దన్నారు, మాట్లాడే వాళ్ళందరూ బంగ్లాదేశ్ నేపాలే కదా అంటున్నారు. ఇప్పుడు రేణుకా చౌదరి వచ్చారు. రేణుకా చౌదరి వచ్చేసి వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు. పిల్లల పైన లాఠీ చార్జ్లా, టియర్ గ్యాసా, ఇలా ఇదా మీది అని చెప్పేసి. అండ్ ఇన్ఫాక్ట్ ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ పక్కనే ఉంటారు, నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. పిల్లలేమో అక్కడ ఇబ్బంది పడుతుంటే మీరు నవ్వుకుంటూ ఎలా ఉంటున్నారు అన్నట్టు సంథింగ్ ఒక వీడియో ఉంది. సో ఇప్పుడు ఈమె మైలేజ్ కోసం వచ్చింది అనుకోవాలా? సరే మైలేజ్ కోసం వచ్చిందని ఏమనుకుందాం. సో ఒక లైక్ ఒక పీస్ ఆఫ్ కేక్ కోసం ఏదైనా సిచ్యువేషన్ అయితే పీస్ ఆఫ్ కేక్ కోసం ఇప్పుడు రేణుకా చౌదరి గారు వచ్చారని ఎలాగైతే అనుకుంటాము మైలేజ్ కోసం, అరే దీంట్లోనే ఇంకా మిగతా ఇంకా కలిపేద్దాం ఉద్దేశంతో ఒకతను ఇరాన్ ఫ్లాగ్ అనుకుంటాను సమ్ అదర్ కంట్రీ ఫ్లాగ్ పట్టుకొని వచ్చాడు. అట్ ది సేమ్ టైం గొడవని చూద్దామని చెప్పేసి కొందరు వచ్చారు. అసలు ఏం సంబంధం లేని వాళ్ళు చాలా మంది యాడ్ అయ్యారు. బట్ యాక్చువల్లీ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టూడెంట్స్. అయితే జెన్యూన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. జెన్యూన్ స్టూడెంట్స్ కూడా పక్కన పెట్టండి, చనిపోయిన కొందరు ఎవరైతే ఉన్నారో అందులో ఒక ఫాదర్ ఉన్నారు కదా, చనిపోయిన పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు నిన్న జరిగిందా? అవును, పోయలేదు. నీట్ పేపర్ లీక్స్ లో భాగంగా ఎవరైతే చనిపోయారో, చనిపోయిన వాళ్ళలో ఒకరి ఫాదర్ అయితే వచ్చి కూర్చున్నారు. సో ఆయన అయితే జెన్యూనే కదా, ఆయనకైనా ఆన్సరబుల్ కదా ధర్మేంద్ర ప్రధాన్ అనే వాళ్ళు. ఆయన అది కూడా చేయట్లేదు కదా అనేది నా బాధ అంతే. ఆన్సరబుల్ అంటే ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఏం చేయాలంటే ఆన్సరబుల్ అంటే అలాంటివి ఇంకోటి జరగకుండా చూడడం కదా మంత్రి బాధ్యత. అదే నేను చెప్తున్నాను, నేను హామీ ఇస్తాను. ఆయన అది అన్నారు కదా, హీ కండక్టెడ్ నీట్ ఎగ్జామ్ అనదర్ టైం. అసలు ఏవైతే ఈ ప్రొసీజర్లు ఉంటాయో ఆ ప్రొసీజర్ లో మార్పులు వస్తున్నాయని ఆయన చెప్తున్నారు కదా. మరి ఎందుకు ఎవరు వినట్లేదు? మీరు ఏ రేణుకా చౌదరి అయితే చెప్తున్నారో, రేణుకా చౌదరి ఇంకో మాట ఏమంది, మీకు ఆనందంగా లేదా, మీకు ఫ్రీడమ్ ది రావట్లేదా? అండ్ ఆవిడ్ని మోదీ గారు ఫస్ట్ టర్మ్ లో ఏమన్నారో అది కూడా అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి వ్యక్తి ఉన్న వాళ్ళు అలాంటి దాంతో పోల్చకుండా ఏం పోల్చాలి? మీరు ఇప్పుడు అన్నారు కదా స్టూడెంట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఐ విల్ నాట్ కన్సిడర్ దెమ్ యాజ్ స్టూడెంట్స్, దర్ ప్యూర్ అనార్కిస్ట్. దాంట్లో ఉండొచ్చు, క్యారీడ్ అవే అయిపోతే ఏం చేస్తాం? నోవే. ఇప్పుడు మీరు ఇరాన్ ఫ్లాగ్ పట్టుకున్నారు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు. మనకి పార్లమెంట్ లో 2001 లో ఎలాంటి ఘటన జరిగిందో మనకి తెలిసిందే. ఇమాజిన్ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరన్నా నిజంగా వచ్చిన వాళ్ళు స్టూడెంట్సే కాకుండా ఎవరైనా పార్లమెంట్ బ్రీచ్ చేసి వచ్చి ఏమై ఉండే, ఏం చేసి ఉండాల్సింది అప్పుడు? అంటే అప్పుడు గన్నుతో కాల్చాలి, ఎంతమందిని కాల్చాలి, అప్పుడు ఏం చేయాలి అప్పుడు? సో ఇంకా సొల్యూషన్ ఏంటి? సో గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ చెప్పండి ఇప్పటికీ ఇంత ఓపిక్ గా ఉంది. అండ్ ఏ కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు, వీళ్ళు ఎంతమందిని చితక్కొట్టారు? మొన్నటి వరకు చాలా మంది అన్నారు, ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు, ఎందుకు వేరే పార్టీస్ ఎవరు మాట్లాడట్లేదు, ఎందుకు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళందరూ వెనకలో నడిపిస్తున్నారు అన్నారు. బట్ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇంక్లూడ్ అయ్యారు, వీడ్స్కి వెళ్ళారు, ఆ విజువల్స్ అన్ని చూస్తున్నాము. సో రాహుల్ గాంధీ ఆయన డైనాస్ట్, హీస్ ఎ ప్రిన్స్. వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేబీ చిన్న పిల్లాడు అయి ఉండొచ్చు, బట్ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఈ వాజ్ లిటిల్ బిట్, అంటే ఊహ తెలిసిందేగా. అండ్ తర్వాత మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు వి ఆల్ న్యూ హూ రాన్ ద గవర్నమెంట్. రాహుల్ గాంధీకి ప్రోటోకాల్ అంతా తెలిసిందే. ప్రధానమంత్రి ఇల్లు ఎంత సెక్యూర్డ్ లొకేషన్ ఆ మాత్రం తెలియకుండా ఎల్ఓపి ఎలా అయిపోయారు రాహుల్ గాంధీ? డజంట్ ఈ నో ప్రొటెస్టులు చేయడానికి అవన్నీ కరెక్ట్ ప్లేస్ కాదని? అండ్ రాహుల్ గాంధీ నిజంగా ప్రొటెస్ట్ పర్మిషన్ అడిగి వచ్చారా? లేదు. మల్లికార్జున్ ఖర్గే ఇల్లు ఆయనకి ప్రధానమంత్రి ఇంటికి ఫర్లాంగ్ దూరం. ఆయన పుట్టినరోజు నిన్న మల్లికార్జున్ ఖర్గేది. విశేష చెప్పాలని చెప్పి అందరినీ పిలిచి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇక్కడికి వచ్చేసి కూర్చున్నారు. అప్పుడు కూడా ఫర్గాట్ ద నేమ్, హోమ్ సెక్రటరీ గోవింద్ మోహన్ గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితేందర్ సింగ్ గారు ఇద్దరు వచ్చి రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఏంది డిమాండ్ అంటే నీటి చర్చ జరగాలి చెప్పారు. నీటి చర్చ అంటే వేరే బీజేపీ సైడ్ మేబీ పాసిబుల్లీ మోదీ గారు అమిత్ షా గారు అవ్వాలి కాబట్టి దే సెట్ ఫైన్. తర్వాత వచ్చి అంటే అన్నారు లేదు నాకు చర్చ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా కావాలని. మరి అది ఇందాక చెప్పలే కదంటే నా ఇష్టం. ఇది జితేంద్ర సింగ్ గారు రాసిన ట్వీట్, ఇది ఆయన చెప్పిన వీడియో. సరే పోనీ ఓకే, దాని గురించి ఆలోచిద్దాం. బట్ ఇది చర్చ, ఇది ధర్నా స్థలం కాదు, మీరు వేరే చోట చేయండి అంటే నా ఇష్టం. అంటే ఒక ప్రధానమంత్రి ఇంట్లో ఉండి ఒక డైనాసిటీ, ఒక కింగ్ అండ్ వీళ్ళ రిలేటివ్స్ ఎలాగా మన్మోహన్ సింగ్ ని ఒక రకంగా రూల్ చేశారో తెలిసి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఉండే ప్రోటోకాల్ తెలీదా? ఎస్పీజీ కాల్చేసి ఉండేవాళ్ళు. ఇఫ్ దే హ్యాడ్ ఎనీథింగ్, ఒకవేళ అయ్యి ఉంటే హూ విల్ బి రెస్పాన్సిబుల్?
ఏదైతే ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ గురించి అందరూ ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారో ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఈ మంత్ స్టార్టింగ్ ఆర్ లాస్ట్ మంత్ ఇంటెలిజెన్సీస్ ఖలిస్తాన్ది ఐఎస్ఐ థ్రెట్ ఉందని అన్నారు ఢిల్లీలో. ఈ ప్రొటెస్ట్ అన్నీ అవుతున్నాయి. మీరు అన్నారు ఇరాన్ ఫ్లాగ్ అవి ఇవి ఉన్నాయి. ఓకే, అవన్నీ పక్కన పెట్టేది. గివ్ ఇజ్రాయెల్ యాజ్ వన్ ఎగ్జాంపుల్. October 7th 2023 జరిగింది, మన అందరికీ తెలిసిందే. ఆ గొడవ జరిగే కొన్ని నెలల ముందర నుంచి ఇజ్రాయెల్లో ఆ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ జ్యుడిషియరీకి సంబంధించిన ఒక బిల్లు తెచ్చింది. లెఫ్టిస్ట్లకు అది నచ్చక వాళ్ళు గొడవలు చేయడం మొదలుపెట్టారు. మొత్తం ధర్నాలు చేయడం, రాస్తారోకో ఎక్సెట్రా ఎక్సెట్రా. మొసాద్ ఏమైంది, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని కనుక్కునే దాంట్లో మొసాద్ ఉంది. బికాస్ ఆఫ్ దాట్ October 7th జరిగింది. ఇమాజిన్ ఇప్పుడు ఇలాంటిదే జరిగి ఉంటే హూ వుడ్ హావ్ హెల్డ్ రెస్పాన్సిబుల్? ఇదే క్వశ్చన్ అక్కడ కొందరు రిపోర్టర్స్ చేశారు, మీకు పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది. అవును భయ్యా, ఇదిగో పాకిస్తాన్ నుంచి మాకు ఫండింగ్ వచ్చింది చూడండి. పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వీళ్ళు నవ్వుతున్నారు. లిటరల్ గా బృందా కారత్ బేబీ సిపిఎం జనరల్ సెక్రటరీ చైనీస్ ఎంబసీకి ఎందుకు వెళ్ళారు? చైనీస్ ఎంబసీకి వెళ్ళి దే మెట్ సోనం వాంగ్చుక్ డైరెక్ట్ గా క్లోజ్. వీళ్ళు ఫోటోలు దిగి వీళ్ళు కలిశారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఇవన్నీ చేయడం కాదు, వీళ్ళు చేస్తే సమర్థించడం, కామెడీ చేయడం, దాన్ని కూడా ఏంటంటే ఇదంతా కల్పితాలని అంటారు. సో పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ కు ఫండింగ్ ఇచ్చేంత అవసరం లేదు. పాకిస్తాన్ ఫండింగ్ ఇవ్వదు. పాకిస్తాన్ సెండ్స్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో అనంతనాగ్ లో ఒక టెర్రర్ అటాక్ జరిగింది. లష్కర్ తోయిబా క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ. అంటే లష్కర్ తోయిబా ఒక చైల్డ్ కింద ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో TRF, ద వన్ దట్ కమిటెడ్ పెహల్గామ్, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇమాజిన్ ఇప్పుడు ఎంత మంది టెర్రరిస్టులు అక్కడ ఢిల్లీలో ఉండాలి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈస్, ఈ మంత్ స్టార్టింగ్ ఆర్ లాస్ట్ మంత్ ఎండింగ్ లో ఢిల్లీ పోలీస్ బస్టెడ్ వన్ రాడికల్ నెట్వర్క్. వాళ్ళు పని ఏంటంటే యూత్ ని రాడికలైజ్ చేయడం, రిక్రూట్ చేయడం. గుజరాత్ లో ATS వాళ్ళు జైషే మొహమ్మద్ క్యాడర్ ని బస్ట్ చేశారు. దాని తర్వాత మహారాష్ట్రలో కూడా ఇలాంటిదే లష్కర్ అనుకుంటా. ఇదంతా నేను చెప్తుంది గ్యాప్ ఆఫ్ 15 to 20 days. లష్కర్ తోయిబా వాళ్ళని పట్టుకున్నారు. నేను గుజరాత్ది ఇంకా మహారాష్ట్రది ఎందుకు చెప్పానంటే, ముస్లిం ఆర్గనైజేషన్స్ ముస్లిమ్స్ ని ట్రైన్లలో ఢిల్లీ పంపారు. ముస్లిం ఆర్గనైజేషన్స్ పాంప్లెట్లు ఉన్నాయి ఆన్లైన్ లో, ఢిల్లీకి రావాలి ముస్లిమ్స్ అని చెప్పి. అండ్ చాలా మంది జిహాద్ కూడా చేస్తామని చెప్పి కొంతమంది పెట్టారు. సో వై ఓన్లీ దెమ్? ఇప్పుడు వాళ్ళలో సరే, నేను అందరూ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ అనట్లే, బట్ వాళ్ళలో ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటే జైష్ వాళ్ళు గుజరాత్ లో దొరికారు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాట్ ఇఫ్ వన్ ఆఫ్ దీస్ పీపుల్ బికేమ్ పార్ట్ ఆఫ్ దట్? అక్కడ మీరు ప్రధానమంత్రి అన్నట్లు అక్కడ నిజంగా మీరు అన్నట్టుగా ఇన్నోసెంట్స్ ఉండొచ్చు, హూ గాట్ క్యారీడ్ అవే. వాళ్ళ ప్రాణాలు కాదు, ఇన్నోసెంట్స్ ఉన్నారు, ఇన్నోసెంట్స్ కూడా ఉన్నారు, అఫ్ కోర్స్ క్యారీడ్ అవే అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని వాళ్ళకి బాగా తెలుసు. అండ్ వాళ్ళు జనరల్ స్టూడెంట్స్ లైక్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి నీట్ వాళ్ళే కదండి రాసేది, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇన్ఫాక్ట్ వేరే స్టేట్స్ నుంచి కూడా వాళ్ళకి లైక్ వాళ్ళకి సపోర్టివ్ గా వేరే స్టేట్స్ నుంచి వస్తున్నారు. నేను ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి ఎవరైతే వస్తున్నారన్నా అదే సపోర్ట్ చేయడానికి లైక్ నార్మల్ పీపుల్, డాక్టర్స్ వస్తున్నారు, యాక్టివిస్టులు వస్తున్నారు, లైక్ ఏ మాత్రం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లే ఆలోచనలు వాళ్ళు లేని వాళ్ళు వస్తున్నారు, ముసలి వాళ్ళు వస్తున్నారు, అండ్ ఎక్స్ ఆర్మీ వస్తున్నారు, వీళ్ళు చాలా మంది వస్తున్నారు. ఈ ప్రాసెస్ లోనే లైక్ ఇన్ఫిల్ట్రేటర్స్ అని మీరు ఎలాగైతే అన్నారో, ఒక సిచ్యువేషన్ మీకు చూపిస్తాను. ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్తుంటే సడన్ గా కూడా వచ్చేసారు. వాళ్ళ ఏ మాత్రం వాడు స్టూడెంట్ లా లేడు, ఒక బ్యాగ్ నిండా రాళ్ళు తీసుకుని వచ్చాడంట. అరే రాళ్ళు ఎందుకు తీసుకొచ్చావు, ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కదా అంటున్నా, అటు తిరిగి లోపు తీసుకెళ్లి రాయి కొట్టేశాడంట. అదని చెప్తున్నాడు, రాయి కొట్టేశాడు. ఆబ్వియస్లీ మీరే అన్నారు, పోలీసులు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉన్నది కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మీద రాయితో ఒక దాడి జరిగిన తర్వాత నెక్స్ట్ చేసే పని ఏంటి, వాళ్ళు కాపాడుకోవడం. ఆబ్వియస్లీ ఆ సిచ్యువేషన్ ని న్యూట్రలైజ్ చేయాలి కాబట్టి తిరిగి దాడి చేస్తారు. బట్ ఇది చేయిస్తుంది కూడా గవర్నమెంట్ అని వీళ్ళు అంటున్నారు. ఎందుకంటే మాది ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్, మేము వీళ్ళ మీద దాడి చేసేంత బలము కానీ ఇదేం మాకు లేదు, మాదంతా లైక్ మా ఆవేదన వినాలనే. సోనం వాంగ్చుక్ ని గవర్నమెంట్ పెట్టినట్టయితే మరి ఇప్పుడు ఈ రాళ్ళు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గొడవ రాళ్ళు చేసింది, ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్టులు చేస్తే మరి వీళ్ళు ఊరుకుంటారా? నిన్న సౌరవ్ దాస్ ఎవరైతే నడ్డాని కలిశాడో అంటున్నాడు, ఇప్పుడు మేము చీఫ్ జస్టిస్ ఇంటి ముందు కూడా కూర్చోవాలి, FIRలు వీరు నమోదు చేయడం ఆపేయాలని అంటున్నాడు. నిన్న కనౌట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, అందుకే పోలీసుల మీద దాడి చేసింది. సో ఇప్పుడు ఎవరిది నమ్మాలి? ఎవరో ఇన్నోసెంట్ మాట్లాడుతున్నది వాళ్ళది నమ్మాలా, దీన్ని నడుపుతున్న సౌరవ్ దాస్ది నమ్మాలా? ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీ లెవెల్లో ఒకవేళ ఇలాంటి ప్రొటెస్ట్ జరిగితే రఫ్గా ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? లైక్ మీకు ఏమైనా తెలుసా? లైక్ 2 లక్షల మందిని వేసుకుందాం అండి. ఎవరు ఎక్కడ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇంపాసిబుల్, less than 1 lakh.
లెస్ దెన్ 1 lakh. Less than 1 lakh. లెస్ దెన్ 1 lakh స్టూడెంట్స్ ని, ఒక 15, 16, 17 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న స్టూడెంట్స్ ని, అండ్ వాళ్ళకి మా అంటే ఒక 1000 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళ ఎల్డర్స్ అనుకుందాం, వీళ్ళని కంట్రోల్ చేసేంత పోలీస్ ఫోర్స్ మన దగ్గర ఉంది కదా. ఉంది. దెన్ వై పోలీస్ ఈస్ అవుట్ సోర్సింగ్ సమ్వన్ ఎల్స్? లైక్ నార్మల్ పీపుల్ ని, లైక్ ఏమాత్రం వాళ్ళకి పోలీసులు పోలీసులు గనక అవుట్ సోర్సింగ్ వేరే వాళ్ళని చేసినట్టయితే అపోజిషన్ కోర్టుకి వెళ్లకుండా ఉంటుంది, ఈ వీడియోస్ బహిర్గతం చేయకుండా. మీరు ఏవైతే ఇవన్నీ అంటున్నారో, ఇదే ప్రొటెస్టర్స్ వెహికల్స్ తగలబెట్టేసి వేరే చోటకి వెళ్ళి వెహికల్స్ పెట్టి వెహికల్స్ ఏవి లేవని అంటున్నారు. వెహికల్స్ తగలబెట్టి వెహికల్స్ మేమేం తగలబెట్టలేదు అన్నారు. వెహికల్స్ తగలబడ్డాయి కదా, పబ్లిక్ ప్రాపర్టీ నష్టం, దాడి చేశారు కదా. ఒకవేళ పబ్లిక్ ప్రాపర్టీ దాడి చేసింది ఇంకెవరో మిస్క్రీడ్స్ అయితే గనక మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు స్టూడెంట్సే, మీది ఆవేదనే అయితే గనక మీరు ఎందుకు మాస్కులు పెట్టుకున్నారు? రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వేశారు కదా అందరూ, ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళైతే రాళ్ళు వేశారు కదా. పెప్పర్ స్ప్రే మీరు జల్లరు, ఇట్ వాజ్ ఆల్ ప్లాంట్ కదా. సరే రాళ్ళు అయితే గనక ఓకే, బీజేపీనే తెచ్చి పెట్టింది. పెప్పర్ స్ప్రే కూడా బీజేపీ తెచ్చి పెట్టింది, ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా అనట్లేదు. ఇన్ఫిల్ట్రేటర్స్ కావాలని దీన్ని ఇంకా ఎస్కలేట్ చేయడానికి XYZ. ఓకే, పెప్పర్ స్ప్రే కూడా వాళ్ళు ఎక్కడో వాళ్ళ బాడీలో వాళ్ళకి ఎక్కడో జేబులో దూర్ చేసి పెట్టారు కదండి, వాళ్ళు ప్లాంట్ గానే వచ్చారు కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇదంతా లీడ్ చేసిన అభిజిత్ దీప్ కి గొడవ అవుతున్నప్పుడు అంతా ఎక్కడున్నాడు? వేర్ వాజ్ హి? తను ఇదంతా మొదలు పెట్టింది తనే కదా. తనేడి నిన్న అంత గొడవ అవుతుంటే తను ఆ పోలీసులు లించింగ్ దగ్గర మొదలు పెట్టిన తర్వాత తను ఎక్కడున్నాడు అసలు? ఆపు వాళ్ళందరూ వచ్చారు. సంజయ్ సింగ్ ఉన్నాడు, ఒక రౌడీ షీటర్, ఆ రౌడీ షీటర్ హాజీ అఫ్సల్ అనే రౌడీ షీటర్ ఉన్నాడు వీళ్ళతో పాటు. వీళ్ళందరూ జెన్సీనా? ఆర్ దే జెన్సీ? అండ్ రాహుల్ గాంధీ వాళ్ళకి మొన్న జరిగిన గొడవలో ఆప్ హైజాక్ చేసేసింది, నేను లేకపోతే ఎలా అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి నిన్న ఇంటి ముందు కూర్చున్నారు. ఏమన్నా అంటే ధర్నా హక్కు అని అంటే, ఇదే ధర్నా హక్కు అయినట్టయితే సతీశన్, ఈ కేరళ చీఫ్ మినిస్టర్ సతీశన్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ రాహుల్ గాంధీ తెలియ కూర్చున్నారు. మంచిదే, మీ నేతను మీరు సమర్థించాలి. వీళ్ళ రాష్ట్రాల్లో నిన్న మొన్న లాఠీలు చూపించారు, వాటర్ క్యానన్ వాడారు. SFI స్టూడెంట్స్ మీద సతీశన్ కేరళలో, రైతుల మీద డికే శివకుమార్ కర్ణాటకలో చేశారు. మరి ధర్నాలే, మరి ప్రొటెస్టే కదా, మీరు ఎందుకు మరి అవన్నీ లాఠీలు చూపించి కొట్టించారు? ఎందుకు చేశారు మీరు? ఇంకా వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఏమి సీఎం ఇంటిని చుట్టుముట్టో వాళ్ళు అవన్నీ చేయలేదు. మీ రాష్ట్రంలో మీరేమీ చేయనివ్వరు, ప్రధాని ఇంటి ముందరకు వచ్చి మీరు చేస్తారు. ప్రధాని ఆల్రెడీ వీళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారో తెలుసు ప్రధాని గురించి. అలాంటి టైంలో ప్రధాని ఇంటి ముందర ధర్నా చేస్తే దాంట్లో ఎవరన్నా ఏమన్నా జరగకూడదు జరిగితే ఏమై ఉండేది అసలు? ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ, కామన్ సెన్స్ అనేది అన్న ఉండాలి కదా. లేకుండా ఏది పడితే అది మాట్లాడేసి, ఏది పడితే అది చేసేసి, ఏమన్నా ఫస్ట్ అంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకే పరిమితం అయ్యారు. ఇప్పుడు అమిత్ షా రాజీనామా చేయాలంట, దాని తర్వాత ఢిల్లీ కమిషనర్ కూడా రాజీనామా చేయాలంట. అరే వీళ్ళకి ఎన్నికల్లో పోటీ చేస్తారు, జనాలను నమ్మించే సత్తా లేదు, గెలిచే తెలివితేటలు లేవు. వీళ్ళు దాంతో వీళ్ళకి ఒక రకంగా అధికారం రాకపోవడంతో ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళు అనార్కీ ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు. నిజంగానే నీటి గురించే గనక సరే, ప్రభుత్వానికి కమిట్మెంట్ లేదు, కాసేపు నిజంగానే ప్రభుత్వానికి కమిట్మెంట్ లేదనుకుందాం. కాంగ్రెస్ కి విపరీతమైన కమిట్మెంట్ ఉందిగా. BSc మీటింగ్ లో నీటి గురించి చర్చించాలని ఎందుకు పట్టుబట్టలేదు? బీజేపీకి నీటి గురించి చర్చించాలని పట్టుపట్టాలి కదా. పోని కాసేపు అది కూడా చేయలేదు. నిన్న బీజేపీ ఈ రోజు కూడా నీటి గురించి చర్చిద్దామని ఓం బిర్లా గారు స్పీకర్ ఓం బిర్లా చెప్తే లోక్సభలో నీటి గురించి ఫస్ట్ చర్చ కాదని అంటున్నారు. నీటి గురించి చర్చ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాకే చర్చ. నిన్న రాహుల్ గాంధీ ఏంటి, ఫస్ట్ నీటి చర్చ తర్వాత ప్రధాన్ రాజీనామా. ఇప్పుడు చర్చకు ఒప్పుకునేసరికి చర్చ ఫస్ట్ కాదు, రాజీనామా ఫస్ట్ అని. ఒకవేళ ధర్మేంద్ర ప్రధానే అకౌంటబుల్ అయినట్టయితే మీరు దీన్నే ఎన్నికలకి తీసుకెళ్లి నెక్స్ట్ ఇప్పుడు 5 రాష్ట్రాలు జరిగే ఎన్నికల్లో ఈ నీట్ పరీక్షల్లో ప్రభుత్వం విఫలమైనది మెయిన్ ముద్ద కింద పెట్టుకుని, ముద్ద ఇన్ ది సెన్స్ అంశం కింద పెట్టుకుని మీరు వెళ్ళొచ్చు కదా. ఓడించండి బీజేపీని 5 రాష్ట్రాల్లో. చేయగలరా వీళ్ళు? చేయగలరా? నేనైతే 100% చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ తప్పించకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్ లో సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యూ గివ్ క్యాట్ ఏ కుకీ టు లాస్ట్ ఫర్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని. ఈ అనార్కిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆల్రెడీ దే టేస్టెడ్ సక్సెస్ విత్ CAA ప్రొటెస్ట్ కానీ, యాంటీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ తో కానీ. సో దే టేస్టెడ్, వాళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యాంపైర్ కి ఒక చుక్క బ్లడ్ రాగానే హౌ వైలెంట్ దే విల్ బికమ్. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఉంది.
సో వాళ్ళకి ఆ ప్యాటర్న్ తెలుసు. ఇప్పుడు వీళ్ళు దీనికి ఒప్పుకుంటే రేపు ఇంకొకటి వచ్చి కూర్చుంటారు, ఇంకొకరు రాజీనామా చేయాలని రాజీనామా చేసుకుంటూ పోతే ఇంకా అప్పుడు గవర్నమెంట్ ఎవరు నడుపుతున్నట్టు? అంటే ర్యాండమ్ గా వచ్చి అంటే ఇవాళ పొద్దున్న లేసి ఎవరిని రాజీనామా చేయించాలనే దీంతో అయితే, అంటే ఈ ఇష్యూలో అయితే స్టూడెంట్స్ అండి, ఆ స్టూడెంట్స్ కూడా నీట్ విషయంలోనే కదా వచ్చారు. అలా రేపు పొద్దున ఇంకో కొత్త ప్రొటెస్ట్ అయినా కానీ అక్కడ ఏదో ఉంటుందనే కదా అర్థం. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అవ్వడానికి, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ హైజాక్ చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఏ స్టూడెంట్ హైడ్రోజన్ ట్రైన్ ని వాళ్ళు కొట్టుకుంటారండి? ద వన్ హు ఆర్ సేయింగ్ జెన్జీ, ఈ రోజు 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. జెన్జీ హు ఆర్ డెవలపింగ్ స్కై రూట్ లాంటిది అండ్ అభిజిత్ దీప్కే. యూత్ చూస్తే ఇప్పుడు స్కై రూట్ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారా, లేకపోతే అభిజిత్ దీప్కే తీసుకుంటారా? రెండు జరిగింది ఇండియాలోనే కదండి. మరి Abhijit Deepke is not backed by Indians and we have to be very clear about that. Abhijit Deepke is like with CJP anymore. I think he's been removed. లేదు Abhijit Deepke is still తీసేశారు. దాహియా అని తన స్పోక్స్ పర్సన్ బర్గర్ అవి తింటున్నాడు కాబట్టి, సో అందుకని తన్ని తీసేశారు. సో అభిజిత్ దీప్కే యుఎస్ నుంచి వచ్చాడు. యుఎస్ లో ఏం కదండి, ఆప్ కి క్లియర్లీ బ్యాకింగ్ యుఎస్ దే ఉంది, ఎందుకంటే ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళ నుంచి ఉన్నాయి. రాహుల్ గాంధీ ఎన్నోసార్లు యుఎస్ ఇంటర్వ్యూ అవ్వాలని అన్నారు. సో ఎవరికి తెలియదు వీళ్ళ ఇంటెన్షన్. దే వాంటెడ్ ద కంట్రీ టు బర్న్. వాళ్ళు ఎదురు చూసారు. వాళ్ళకి ఇప్పుడే ఎందుకు మెయిన్ అంటే ఈ పార్లమెంట్ సెషన్ లో 3 బిల్స్ వస్తాయి అన్నది ఊహాగానాలు ఉన్నాయి. FCRA కానివ్వండి, 131st ఐ థింక్ ఉమెన్ రిజర్వేషన్ బిల్, డీలిమిటేషన్ బిల్, ఏవి పాస్ అయినా సరే అందరివి ఇంకా అడ్రస్లు గల్లంతే. మోదీ గారికి అండ్ ఫస్ట్ థింగ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి ఒకటి చెప్పాలి. ఎవ్రీవన్ ఆయన కేపబిలిటీ గురించి ప్రశ్న చేస్తున్నారు. ఒక పార్టీ పరంగా ఎవరన్నా కేపబిలిటీ ఉండొచ్చు, అంటే ఆయన రాజకీయాల్లో యాజ్ ఎ పొలిటీషియన్ ఏం చేశారనేది నేను మాట్లాడుకుంటా. యాజ్ ఎ మినిస్టర్ మోదీ గారికి ఇప్పుడు ఇది ఆయన 3rd టర్మ్, 12 ఏళ్లలో ఆయన 3rd టర్మ్. ఆయన వచ్చిన వెంటనే ఆయనకి క్రియేట్ అయిన ఓటు బ్యాంక్ ఎవరు? పేదవాళ్ళు, మహిళలు. వాళ్ళు క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి అప్పటి వరకు కట్టెల పొయ్యి నుంచి వాళ్ళకి ఏంటంటే ఒక LPG గ్యాస్ కూడా వచ్చింది పేదవాళ్ళకి. అది రావడానికి కారణం ధర్మేంద్ర ప్రధాన్ గారు. హీ వాస్ అ పెట్రోలియం మినిస్టర్ ఇన్ ద బిగినింగ్. ఆయనకున్న నిక్ నేమ్ ఏంటంటే ఉజ్వల మ్యాన్. ఆయన ఉజ్వల మ్యాన్ అని అంటారు, ఎందుకంటే ఉజ్వల యోజన పెట్రోలియం మినిస్టర్ ఇది మోదీ గారు తీసుకున్నది. అది ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయనే కాబట్టి ఆయన ఉజ్వల మ్యాన్ అని అంటారు. సో ఆయనకి అది తెలిసే దాని నుంచే ఏంటి అంటే ఈ వాంటెడ్ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ రాటన్ మినిస్ట్రీ ఉందో దాంట్లో చేంజ్ తేవాలని ఇందులో పెట్టారు. అండ్ హీఈస్ బ్రింగింగ్ చేంజెస్. ఐఎమ్ క్లియర్లీ సైడింగ్ ధర్మేంద్ర ప్రధాన్. ఇందులో నేనేమి హిపోక్రసీ లేదు. ఐ రియలీ డోంట్ థింక్ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఇంత ఓపెన్ గా సమర్థించారు. నేను ఆయన అంత ఓపెన్ గా సమర్థిస్తున్నా. ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మామూలుగా మనం చూస్తాం మన దేశంలో చాలా మంది ఇప్పుడు ఈ ఇండియన్ ఆర్మీ అనే వాళ్ళు కానీ, దేశాన్ని తిట్టే వాళ్ళు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తుంది? వాళ్ళకి ఫస్ట్ నుంచి దేశభక్తి ఉండదు. ఎందుకంటే మన పాఠ్య పుస్తకాల్లో ఉండవు అలాంటివి ఏవి. ఇప్పుడు మీరు ఇజ్రాయెలీ పాఠ్య పుస్తకాలు చూస్తే జూస్కి జరిగిన హోలోకాస్ట్ క్లియర్ గా ఉంటుంది. దాంతో వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళు ఫస్ట్ జూయిష్ వాళ్ళ ప్రామిస్డ్ ల్యాండ్ గురించి ఆలోచిస్తారు. మన దగ్గర ముఘల్స్ ని గ్లోరిఫై చేసి, బాబర్ ని గ్లోరిఫై చేసి, అక్బర్ ని గ్లోరిఫై చేసే ఉంటాయి. మన రాజులు ఎలా పోరాడారు, అసలు మన సంస్కృతి ఏంటి, వాట్ వీ హావ్ లాస్ట్, వాట్ వీ హావ్ టు డూ టు రీగెయిన్ దట్, అవేవీ లేవు. ఇప్పుడు దాంతోనే ఏమవుతుంది, వాళ్ళకి దేశం అంటే ఏమి భక్తి ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. స్కూల్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం కానీ కాలేజెస్ లో వాళ్ళల్లో ఈ ప్రొఫెసర్లు ఇలాంటి వాళ్ళు భారత్ తెరే టుకుడే హోంగే బస్ నామ్ రహేగా దాకా మీకేమీ లేదు, మావోయిస్టులు ఇంత గొప్ప వాళ్ళు, ఇవన్నీ చెప్తే వాళ్ళకి ఆబ్వియస్లీ సిస్టమ్కి అగెన్స్ట్ అయిపోతారు. అయితే ఏమవుతారు వాళ్ళు నెక్స్ట్ ఈ అభిజిత్ దీప్కి ఎలా తయారవుతారు, లేకపోతే దిస్ ఇస్ ఎ షిటీ కంట్రీ అని చెప్పి వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోతారు. సో ఏమవుతుంది, ద టాలెంట్ మొత్తాన్ని యాంటీ అయిపోయారు కదా, వాళ్ళు టాలెంట్ మొత్తం యాంటీ అయిపోయారు. ఈవెన్ ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో టు సమ్ ఎక్స్టెంట్ దే ఆర్ బీయింగ్ మిస్లెడ్. ఐ రియల్లీ హోప్ వాళ్ళు నిజాలు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నా. బట్ అగైన్ కమింగ్ టు ద పాయింట్, సో ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఇలా యాంటీ అవ్వడానికి రీజన్ ఏంటి, బీజం వాళ్ళకి పాఠ్య పుస్తకాల నుంచి పడింది, ఏమీ లేకుండానే. ధర్మేంద్ర ప్రధాన్ గారు అక్కడి నుంచి చేంజెస్ తీసుకొస్తున్నారు. మీకు ఈ రోజు ఎన్సీఆర్టీ వాళ్ళు చేస్తున్న చేంజెస్ లో ఫస్ట్ హిందూ రూలర్స్ గురించి ఉంది, ఆ ముఘల్స్ గ్లోరిఫికేషన్ తగ్గింది, వాళ్ళు నిజంగా ఏంటో వాళ్ళు అది చూపిస్తున్నారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళకి నిజం తెలుస్తుంది, అంటే వాట్ వీ హావ్ లాస్ట్ వాట్ ఎవర్ కంట్రీస్ అని. హోప్ఫుల్లీ ఇంట్లో పేరెంట్స్ చెప్తే కూడా తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రొఫెసర్లు భారత్ తెరే టుకుడే హోంగే లాంటివి నక్సలైట్లు చెప్తే వాళ్ళు అటువైపు క్యారీ అవ్వరు, వాళ్ళు ఆబ్వియస్లీ ఇంకోవైపు వెళ్తారు. ఇంకోవైపు వెళ్తే వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఇన్ సమ్ వే ఆర్ అదర్ వే వాళ్ళ కంట్రీకి కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళే అవుతారు, బాగా చదువుకుంటారు, పెద్ద అవుతారు. ఐదర్ వాళ్ళు ఉద్యోగం అన్నా బాగా చేస్తారు, లేకపోతే కనుక వాళ్ళు
స్టార్ట్అప్ లాంటిది ఎన్నో పెట్టి స్కై రూట్ లాంటిది చేస్తారు. వాట్ ఎవర్ హ్యాపెన్స్ దే విల్ బికమ్ ఎ కీ రోల్ ఇన్ కంట్రీస్ గ్రోత్. కంట్రీ దాంతో ఏమవుతుంది, ఫారెన్ కి వెళ్ళేది ఒక అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అది తగ్గితే యుఎస్ లాంటి కంట్రీస్ డెవలప్ అవ్వకపోగా మనం డెవలప్ అవుతాం. ద డే మనకు ఆ రోజు వచ్చింది అంటే కనుక చైనా యుఎస్ విల్ ట్రూలీ స్టార్ట్ టు బికమ్ స్కేర్డ్ ఆఫ్ భారత్. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ద నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి అవర్స్డ్ టువర్డ్స్ భారత్. అది చేయాలంటే ఏం చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్లో చేంజెస్ అవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈజ్ సోలీ బీయింగ్ టార్గెటెడ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు టార్గెట్ చేయడం నీట్ కాదు. నీట్ అనేది వాళ్ళకి దే డోంట్ గివ్ ఎ డామ్. నిజంగా కాంగ్రెస్ కనుక నీట్ విద్యార్థుల భవిష్యత్తు మీద ఇంత ఉన్నట్టయితే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా జరగలేదా? 10 ఏళ్లలో చివరికి స్కూల్ పేపర్లు కూడా లీక్లు అయ్యాయి. వాళ్ళు ఏం అడ్రస్ చేశారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.